మీ జీవితంలో ఎందుకు ఇది జరుగుతోంది? దీనికి గీత ఇచ్చిన సమాధానం మీరు ఊహించలేరు. అధ్యాయం 3 కర్మయోగం. శ్లోకం 37. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, రజోగుణం, రాజసగుణం నుండి ఉద్భవించే కామక్రోధాలు సర్వ పాపాలకు కారణం. అంచివేయలేని కామం, కోరికలు, వాంఛలు మరియు విధ్వంసక కోపం ఈ లోకంలో మానవాళికి బలమైన శత్రువులని తెలుసుకొనుము. శ్లోకం 38. ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, పొగ అగ్నిని కప్పివేస్తున్నట్లు, దుమ్ము అద్దాన్ని కప్పివేస్తున్నట్లు, గర్భం పిండాన్ని కప్పివేస్తున్నట్లు మానవుడి యొక్క కామం, కోరికలు, వాంఛలు జ్ఞానాన్ని కప్పివేస్తుంది. శ్లోకం 39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జునా, కామం ఎప్పటికీ తృప్తి చెందనిది మరియు అగ్ని వలె చల్లారనిది. కామం జ్ఞానులకు శాశ్వత శత్రువు మరియు వారి జ్ఞానమును కూడా కప్పివేస్తుంది. శ్లోకం 40. ఇంద్రియాణి మనో బుద్ధి హస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి స్థావరాలు. కామం ఈ స్థావరాల ద్వారా మానవుడి యొక్క జ్ఞానమును కప్పేసి వారిని కలవర పెడుతుంది. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.